క్యారెక్టర్స్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత హౌ ఈస్ ది రిసెప్షన్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండి మిమ్మల్ని ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో? అంటే చాలా పీపుల్ ఆర్ వెరీ నైస్ అండి. ఇప్పుడు ఎవరైతే ఏ టీమ్స్ అయితే నేను వర్క్ చేస్తున్నానో ఈ మధ్యలో, ద వెరీ వెరీ నైస్ అండ్ వెరీ టాలెంటెడ్. సో నాకు వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇంత టాలెంట్ యునో ఎక్కడి నుంచి వచ్చిందా అన్న యునో థింగ్ దట్ comes in my mind అనమాట. సో దే డూయింగ్ దే ఫిల్మ్స్ బ్యూటిఫుల్లీ అండ్ దే ట్రీట్మెంట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఎంత రెస్పెక్ట్ఫుల్గా దే ఆర్ టాకింగ్ అండ్ యూనో బాగా ట్రీట్ చేస్తున్నారు. సో ఐఎమ్ లైకింగ్ యూనో వాట్ ఎవర్ వర్క్ ఐఎమ్ డూయింగ్ దీస్ డేస్. ఓకే, అంటే మీకేమి డిసప్పాయింట్మెంట్స్ లేకపోతే హ్యూమిలియేషన్స్? లేదండి, ఐ నెవర్ ఫేస్డ్ ఎనీథింగ్ లైక్ దట్. సో నన్ను ఎప్పుడు అంటే ఇట్ వాజ్ జస్ట్ కేక్ వాక్ అండి మీకు? నల్లేరు మీద బండిలాగా కేక్ వాక్ ఉండదు కదా. సో కొన్ని క్యారెక్టర్స్ కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అందరం వర్క్ చేస్తున్నాము, ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం, సడన్గా అక్కడ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, మీకు చిరాకు వచ్చి ఏం చేస్తున్నావు అంటారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ఇన్ దేర్ వర్క్. ఇప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా అన్నారు అని అనుకోండి, అంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ అలా ఉండింది ఆ మూమెంట్లో. సో యునో ఫర్ మీ అట్ దట్ మూమెంట్ ఐ మే నాట్ అండర్స్టాండ్ దట్ వీళ్ళు నన్ను ఎందుకు అన్నారు, నన్ను అంటారా వీళ్ళు అని ఈగో హర్ట్ అయిపోయి కొన్ని ఉన్నాయండి. కొన్ని ఫేస్ చేసాను, చేయకుండా కుదరదు కదా కొన్ని. అంటే ఇనిషియల్ ఇయర్స్, ఇప్పుడైతే లేదు అసలు. ఇప్పుడు ఐ డోంట్ ఫేస్. మీరు సెటిల్ అయ్యారు, వాళ్ళు సెటిల్ అయ్యారు. సో ఇప్పుడు అంటే ఇనిషియల్ ఇయర్స్లో ఒకటి ఏంటంటే భయం, మేబీ యూనో యూల్ హ్యావ్ టు యూనో బీ క్వైట్ అండ్ లిసన్ టు ఇట్ అన్నది ఒక ఫియర్ ఉండేది నాకు కూడా. కానీ నౌ ఐ డోంట్ టేక్ ఇట్. So now I'm like, boss, please give respect, take respect. ఆ స్టేజ్ వచ్చింది మీకు? అంటే ఆ స్టేజ్ రాదు. సో ఐఎమ్ లైక్ యూనో నేను మీతో ఎలా ఉన్నానో మీరు నాతో అలా ఉండండి, యూనో రిక్వెస్టే. ఇట్స్ నాట్ దట్ యూనో ఐ యూనో వాంట్ త్రో అన్ యాటిట్యూడ్ అరౌండ్ ఆర్ సంథింగ్, బట్ యూనో ఐ వాంట్ డీల్ విత్ పీపుల్ హు ఆర్ నైస్ టు మీ. ఎగ్జాక్ట్లీ. బట్ ఇంకొకటి అండి, అంటే ఇన్ జనరల్గా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక నోషన్ బయట పబ్లిక్లో, సొసైటీలో, అదేంటంటే అంటే విమెన్ ఆర్ వాట్ యు కాల్ యూజ్డ్, లేకపోతే విమెన్కి ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. విమెన్ ఏ ఇండస్ట్రీలో లేదండి అది. సో యూనో పీపుల్ టాక్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో మచ్ బికాస్ యూనో వీఆర్ ఆల్వేస్ ఇన్ ద లైమ్ లైట్. సో దాట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో యూనో అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యూనో ఉన్నారు అలాంటి యూనో ఇప్పుడు షార్క్స్ లేనిదే వాటర్లో ఉండదు కదా. సో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. బట్ మన లైఫ్ని ఎలా డీల్ చేస్తామో అన్నది ఇంపార్టెంట్. సో యూనో నో అండి, నోబడీ హస్ యూనో లేదు. ఐ ఆల్వేస్ హ్యాడ్ నైస్ పీపుల్ విత్ హూమ్ ఐ వర్క్డ్. అండ్ ఎవరన్నా కానీ అలాంటి యూనో వైబ్స్ ఇచ్చినా కానీ ఇట్ నెవర్ క్రాస్డ్ యూనో నా లైన్లోకి రాలేదు, పరిధిలోకి రాలేదు. ఓకే. అంటే ఆ మధ్య కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ బాగా జరిగింది కదా ఇండస్ట్రీలో, అండ్ మీ టూ అనే మూమెంట్ తోటి. సో దాదాపు ఇండియా అంతా వచ్చింది. సో మీరు అంటే ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఇండస్ట్రీలో అన్నది బాగా అంటే ఇట్స్ లైక్ విమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అంటే విమెన్ ఆర్ ద బ్యూటిఫుల్ బీయింగ్స్ ఆన్ దిస్ వరల్డ్. సో యునో వాళ్ళని ఎవరన్నా కానీ యునో ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ లుకింగ్ లేడీ, పీపుల్ యునో డూ దాట్. సో మనని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు కమ్ అండ్ యునో సే సంథింగ్ టు మీ, యూ నీడ్ టు టెల్ దట్ పర్సన్ యూ స్టే ఇన్ యువర్ లిమిట్స్ అండ్ యూ బెటర్ నాట్ క్రాస్ యువర్ లైన్. సో ఈ ధైర్యం ఎవ్రీ విమెన్లో ఉండాలి, భయపడకూడదు ఎప్పుడు. సో లేదు మనకి వాళ్ళు ఇలా అడిగితే మనం ఒప్పుకోకపోతే మన క్యారెక్టర్ రాదేమో అనుకొని ఫియర్లో ఉంటే ఇట్స్ నాట్ రైట్. సో యునో యూ కెనాట్ డూ దాట్. సో ఆ ధైర్యం ఒక ఇండివిజువల్లో ఉండాలి అది. సో యునో యూ హ్యావ్ టు ఫేస్ దాట్ అండ్ యునో గెట్ బోల్డ్ ఇన్ లైఫ్. అంటే కెరీర్ గురించి భయపడతారు, ఎందుకంటే కొంతమంది ఎలాంటి ప్లేసెస్ నుంచి వస్తారు అంటే ఇది కాకపోతే వాళ్ళకి వేరే లైఫ్ లేదు అన్న అంబిషన్తో వస్తారు. సో యునో వాళ్ళని I don't know. I mean, I have not actually met anybody అంటే I did meet a few people who faced really bad situations వాళ్ళ లైఫ్లో. కానీ అది ఆ మూమెంట్లో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో they faced ఏదైనా ఫోర్స్కి లొంగిపోతారు. సో ఇదేంటంటే ఇంకోటి ఏంటంటే మనం
మనకి ఇంకేమీ లేదు అవకాశం, మనం ఇదే ఇదే చెయ్యాలి ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనుకుంటే అనుకునే వాళ్ళకి ఎప్పుడు ఆ ప్రెషర్కి లొంగిపోతారనమాట. లేదు యూనో నేను ప్రెషర్కి లొంగకూడదు, నేను నేను ఏదైనా చేసుకోగలను లైఫ్లో అన్న ధైర్యం ఉంటే మనం ఎప్పుడు ప్రెషర్కి లొంగం. ఎస్, కరెక్ట్ కరెక్ట్. అది ఉమెన్ అలవాటు చేసుకోవాలి మరి సినిమా అంటే ఇండస్ట్రీలో. చాలా బట్ కష్టం అండి ఇది. నేను ఇప్పుడు చాలా ఇప్పుడు మాటల్లో చెప్పడం కంటే ఆ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో దే వుడ్ హ్యావ్ ఫేస్డ్ హెల్ యునో వెన్ దే వెన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. సో వాళ్ళ వాళ్ళ గురించి అసలు నేను యునో మాట్లాడలేను. అండ్ ఐ కెనాట్ ఈవెన్ టాక్ అబౌట్ పీపుల్ హూ యాక్చువల్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ దెమ్ ఆల్సో, బికాజ్ యునో ఏం చెప్తాం వాళ్ళకి, వాళ్ళ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు. సో యునో ఓన్లీ థింగ్ ఇస్ మనం ధైర్యంగా వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు టెల్ దెమ్ దట్ నో ఇస్ మాతో వర్కౌట్ అవుదని చెప్పి. అవును అంతే అంతే. కానీ బట్ వైసీ వెర్సా అన్నది కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఎప్పుడు వీళ్ళ వల్నరబిలిటీ, వీళ్ళ తాలూకా నిస్సహాయ స్థితితో లేకపోతే వీళ్ళ అవసరమో అదే వాళ్ళని కొంచెం ముందుకి ఈ విషయాల్లో నడిపించే అవకాశం ఎక్కువ ఉంది కదా. వాళ్ళ అవసరాలు మనిషిని వెంట పెడతాయి కదా. అవునండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామని అనుకోండి, మనకి ఏదో అక్కడ వస్తువు అవసరం, వాడికి డబ్బులు అవసరం. సో ఇంకా యూనో ఇప్పుడు మనం అందులోనే కొనాలా లేకపోతే మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనాలి అన్నది మన డెసిషన్ ఉంటుంది. కొనాలా అసలు అన్నది మన డెసిషన్ ఇది ఉంటుంది. కాకుండా మనం సబ్స్టిట్యూట్ చూసుకోవచ్చా? సో కొంతమంది క్యారెక్టర్ చాలా మంచి అద్భుతమైన గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. దాన్ని వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని మన జీవితం మనం నడిపించుకోవాలంతే. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ మీటూలు మూమెంట్ కానీ లేకపోతే వీటికి అందుకే అవి డ్రాప్ అయ్యాయండి. ఎందుకంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ లాగా అయిపోయింది. అవును అవును. సో నీకు కావాల్సింది నేను ఇస్తాను, నాకు కావాల్సింది. మీటూ అయినప్పుడు నా దగ్గరికి ఎవరో వచ్చి ఒకసారి, అమ్మో మీ లేడీస్తో మాట్లాడితే భయం వేస్తోంది, మీరే మాట్లాడితే యునో ఎక్కడికో యునో ఇలా చేశారు నన్ను, అలా చేశారు నన్ను అనేస్తున్నారు అని. సో ఆ సిచ్యువేషన్లో ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ టు ఇట్, బికాజ్ I've never faced something like that. So I'm like, why are you even telling me? I mean, you know, you're guilty. You're probably telling this. So, you know, don't even come to me with something like this అని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఎవరు కవరప్ చేసుకునే అవసరం లేదండి ఎవరికన్నా కానీ. కవరప్ చేసుకుంటున్నారు అంటే యు నో వాట్ యు ఆర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మనం దాన్ని ఊరికే కవర్ చేసుకునే పరిస్థితి రాకూడదు. ఎప్పుడు వచ్చిందంటే యూఆర్ సమ్వేర్ యూఆర్ ఈల్డింగ్ అని అర్థం, అంతే కదా. సో అవన్నీ ఈ మూమెంట్స్ లేడీస్కి ఎప్పటి నుంచో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. కొన్నిసార్లు ఏమైందంటే దే ఆల్వేస్ సే యునో ఇట్ వాజ్ అంటే ఇప్పుడు మీకు నచ్చి నాకు నచ్చి అన్నది యునో ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు. లేదు అప్పుడు అగ్రీ చేసింది, లేకపోతే యూనో అగ్రీ చేశారు, ఇప్పుడు యూనో నేను ఎక్స్‌ప్లాయిట్ చేశాను అంటున్నారు అన్నది. సో దాన్ని ఎవరు అది కరెక్ట్ చేయలేరు కదా. ఎవరు ఇప్పుడు ఆ మూమెంట్ లో ఎవరు ఉండరు కదా, సాక్షులు ఉండరు కదా. యూనో దాన్ని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు. సో ఇప్పుడు నచ్చి అన్నది ఒక పక్కన పెడితే, ఆ నచ్చడం ఫోర్స్ చేసింది అన్నది దాన్ని ఎలా చెప్పగలరు ఎవరన్నా కానీ. వీళ్ళు కరెక్టా చెప్పలేము, ఇటు మీ తరఫు నుంచి వైపు నుంచి వాళ్ళు కరెక్టా అని వాళ్ళు అంటారు, లేదు నేను కరెక్టే, నన్ను నచ్చానని చెప్పారు అంటారు. సో ఇది ఎలా ఉందంటే, వాళ్ళకి ఏంటంటే చెప్పలేదంటే మనకి యూనో ఈ రామేమో ముందుకెళ్ళమేమో అన్న అవకాశాలు పోతాయేమో చిన్న వాళ్ళకి, యూనో వాళ్ళకి దే వాంట్ టు లివ్ ఆన్ దిస్ అన్నప్పుడు. సో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ అనమాట. చాలా అందరూ అంత స్ట్రాంగ్గా దాన్ని డీల్ చేయలేరు. బికాస్ ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ప్రాస్పెక్ట్స్, కెరీర్. సో దట్ ఈస్ వేర్ నార్మల్గా చాలా మంది లొంగిపోవడం కానీ లేకపోతే లోబడిపోవడం కానీ అంతా ఇట్స్ ఎన్ అట్మాస్ఫియర్ కదండి. ఆల్ పీపుల్ మేక్ ద అట్మాస్ఫియర్, ఒకళ్ళ వల్ల అవ్వదు కదా. అబ్సల్యూట్లీ. అండ్ సినిమా ఇండస్ట్రీ ఇస్ సో గ్లామరస్. ఇందులోకి అంటే ఎట్లాగైనా రావాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అవును, ఎంతో మంది. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలాంటిది అని మాట్లాడుకుంటారు కానీ ఆ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి. సో యునో దట్ ఈస్ ది ద గ్లామర్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. అలాంటి గ్లామర్ ఇండస్ట్రీలో మీరు మామూలుగా నార్మల్ క్యారెక్టర్లు చేసుకుని ఒక పక్కన ఫ్యామిలీ,
పిల్లలు, సంసారం, మళ్ళీ యువతల సినిమాలు, మీ ఎలా ఈ బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఇది చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా, నాన్నగారు పోయినప్పటి నుంచి ఇట్స్ లైక్ అంటే అది వచ్చేసినట్టుంది. ఇలా లైఫ్ ఇలా మనం లీడ్ చేయాలి. ఏది ఇప్పుడు ఒక చిన్న వాళ్ళకి ఫాదర్ పోవడం, చదువుకుంటున్న వాళ్ళకి అన్న అంటే ఆడుకుంటూ పాడుకుంటూ ఇంటికి వచ్చి అరే ఇలా అయిపోయింది అన్న పెద్ద దెబ్బ కంటే ఇంకేం ఉంటుంది చెప్పండి అసలు. సో ఆ టైంలోనే వీ కుడ్ ఫేస్ దాట్. ఇంకేదొచ్చినా కానీ జస్ట్ అంతకన్నా పెద్దది కాదు కదా, పెద్దది ఏముంటుంది. లూజింగ్ ది పేరెంట్ కన్నా ఫాదర్ మీరు అన్నట్టుగా అంత చిన్న వయసులో ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో ఏమీ తెలియదు, ఇంటికి వచ్చేటప్పటికి హీస్ నాట్ దేర్ అంటే యూ కాంట్ ఈవెన్ డైజెస్ట్ దాట్ ఫ్యాక్ట్. చాలా షాక్. అండ్ దెన్ వీ వర్ వెరీ క్లోజ్. సో మై ఫాదర్ వాజ్ వెరీ క్లోజ్ టు అస్ అండ్ మమ్మల్ని అమ్మ అమ్మ అని పిలిచి నాకు ఫాదర్ కి ఎక్కువ క్లోజ్. సో హీ వాజ్ అంటే లేరు అనేటప్పటికి మాకు చాలా టైం పట్టింది. అసలు ఏంటి ఈజ్ నాట్ దేరా, వస్తారా మళ్ళీ అన్నట్టు. అంటే ఇట్ వాజ్ లైక్ వెరీ ట్రామాటిక్ సిచ్యువేషన్. సో ఇంకా అంత ఫేస్ చేసి దాన్నే అంత స్ట్రాంగ్గా మేము హ్యాండిల్ చేసి టుడే వీఆర్ ఇన్ దిస్ స్టేజ్ అంటే ఐఎమ్ నాట్ సూపర్ స్టారో లేకపోతే నేను పెద్ద పెద్ద వాళ్ళతో కంపేర్ చేసుకున్నాను కానీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ మై కెరియర్ హెస్ ప్యాన్డ్ అవుట్. సో నాకు చాలా నాకు వచ్చిన సినిమాలు కానివ్వండి, ఆనంద్ హెస్ గివెన్ మీ లైఫ్. సో నేను చేసుకున్న సినిమాలు కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నాకేవి మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ వచ్చిందండి. అవును, ఎలాంటి క్యారెక్టర్లు అయితే సత్యకృష్ణ గారిని పెట్టుకోవచ్చు, అవును, ఎలాంటివి రాసుకోవచ్చు లేకపోతే అన్నది ఒక మీకు ఒక మార్క్ సెట్ అయింది. అంటే మీరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఏడాదికి అవన్నీ పక్కన పెట్టండి కానీ చేసిన మట్టుకు యూఆర్ కంఫర్టబుల్ అని. అంటే మీరు బాగా బిజీగా ఉన్నట్టేనండి ఇప్పుడు? ఈ మధ్య కొంచెం మళ్ళీ బాగా బిజీగా ఉన్నానండి. అంటే కరోనా టైం తర్వాత యాక్చువల్లీ ఐ థింక్ అందరూ బిజీ అయ్యారు యాక్చువల్లీ. సో లాస్ట్ ఇయర్ వాజ్ లల్ కానీ బట్ అంటే లాస్ట్ ఇయర్ వాజ్ గుడ్. ఆ ముందు సంవత్సరం వాజ్ కరోనా తర్వాత చాలా విపరీతంగా కంటెంట్ వచ్చేసి కొంచెం డల్ అయింది. బట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కొంచెం మంచి సబ్జెక్ట్స్ వచ్చినాయి. సో ఐ ఎంజాయ్ డూయింగ్ వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డిడ్. ఓకే. అంటే నార్మల్గా మీరు మధ్యలోని మెంటల్ కృష్ణ అనే సినిమా చేశారు పోసారి కృష్ణమురళి. అదేంటి అసలు ఆ సినిమా ఎలా జరిగింది, ఎలా చేశారు మీరు? అంటే ఇలాగే ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్ నన్ను అడిగారు. నేను అనుకోవడం బట్టి వాళ్ళు క్యారెక్టర్కి అడిగినట్టున్నారు నన్ను. సో దాని తర్వాత లేదు లీడ్ చేస్తే బాగుంటుంది అని లీడ్ స్టోరీ చెప్పారు నాకు. స్టోరీ చెప్తే నేను ఇంకా ఐ జస్ట్ ట్రావెల్డ్ విత్ ద స్టోరీ. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు దానివల్ల ఏమైనా మీకు ప్లస్ అయిందండి కెరీర్కి? నాకు కెరియర్కి ప్లస్ అయిందో లేదో యాక్చువల్లీ అంటే అప్పట్లో ఏమైంది అంటే వాట్ హ్యాపెన్ వాజ్ ఒక్కసారి హీరోయిన్ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే లేదు ఇంకా క్యారెక్టర్స్ చేయదు హీరోయినే చేస్తుంది. అండ్ మధ్యలో నేను కూడా ఎప్పుడో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను, ఐ వాంట్ టు డూ బిగ్ రోల్స్ అండ్ కొంచెం లీడ్ రోల్స్ లాగా చెయ్యాలి అని అనుకుంటున్నాను అని కూడా నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చాను. సో దానివల్ల ఏమైందంటే క్యారెక్టర్స్ చాలా తగ్గిపోయినాయి అనమాట. పీపుల్ డిడ్ నాట్ ఆప్ట్ మీ ఫర్ డూయింగ్ అ క్యారెక్టర్. నేను అది చేసిన తర్వాత క్యారెక్టర్ చేస్తానేమో ఐ డోంట్ నో వాట్ దే హ్యాడ్ ఇన్ దేర్ మైండ్. సో దాని తర్వాత కొంచెం దే వాజ్ అ ఫేజ్ వేర్ ఐ డెంట్ వర్క్ మచ్. తర్వాత మళ్ళీ స్లోగా మొదలైంది. ఓకే. సో స్టార్టెడ్ డూయింగ్ క్యారెక్టర్స్ అండ్ కొన్ని సినిమాల్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా వచ్చినాయి నాకు. ఓకే. ఇప్పుడు చేస్తున్నారండి ఇప్పుడు అప్పుడులో కూడా వచ్చినాయి కొన్ని. అంటే అన్ని సినిమాలు నడవవు కదండి. మంచి క్యారెక్టర్ చేసిన సినిమా సూపర్ హిట్ అయితే చాలా బాగుంటుంది కానీ కొన్నిసార్లు మనం అంత కష్టపడి చేసినా కానీ కొన్ని అన్ని ప్లస్ కావు కదా. ఎగ్జాక్ట్లీ. అది ఎవరి చేతిలోనే ఉండదు కదండి. అది సినిమా ఫేట్ అన్నది ఎవరు నిర్ణయించగలరు? మీరు ఒక ఆర్టిస్ట్ గా మనం డైరెక్టర్ చెప్పింది లేకపోతే అక్కడ చెప్పింది చేసుకోవడం తప్పించి అంతవరకే. మీ వల్ల ప్రాబ్లం లేదు, సత్యకృష్ణన్ సినిమాలో పెట్టుకుంటే ఇబ్బందులు పెట్టదు, సావుగొట్టేది మనని అని అనిపించుకుంటే చాలు. అంతేనండి. సినిమాలు ఆడడం కొన్నిసార్లు అన్ని సినిమాలకి జడ్జ్మెంట్ చేయలేం కదండి. కొన్నిసార్లు మనకి వాళ్ళు చెప్పింది నచ్చుతుంది, కొన్నిసార్లు మనం జడ్జ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటాం, కొన్నిసార్లు చేయలేకపోతాం. సో దానివల్ల కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ కానీ ఓవర్కమ్ చేసుకొని ఇంకా నిలబడాలిగా ఇండస్ట్రీలో. ఎగ్జాక్ట్లీ. దానిలో డౌటే లేదు. అంటే మీకంటూ ఇలాంటి క్యారెక్టర్లు నేను చేస్తే బాగుంటుంది అన్న క్యారెక్టర్లు మైండ్లో ఏమైనా ఉన్నాయండి?
నాకు ఏదైనా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటాయి అని అనిపిస్తుంది. కానీ ఈ మధ్యలో కొన్ని చేశానండి యాక్చువల్లీ, కొన్ని ఇంకా రిలీజ్కి ఉన్నాయి ఆ సినిమాలు. ఓకే. అండ్ ఒక ఓటీటీలో ఒక చాలా మంచి క్యారెక్టర్ ఒకటి చేశాను, అంటే డిఫరెంట్, నేను చేసిన వాటి కంటే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. సో అవన్నీ రిలీజ్ అయితే చాలా బాగుంటుంది. అదేలేండి. అంటే మీరు నార్మల్గా ఏంటంటే మీరు ఎంత డిఫరెంట్ అనుకున్నా ఒక మీ పర్సనాలిటీ కానీ లేకపోతే మీ లుక్, డొమెస్టిక్ లుక్ ఉంటుంది కదా, ఒక దాని సంసారపక్షమైన అనే దానివల్ల క్యారెక్టరైజేషన్స్ తాలూకా లిమిటేషన్స్ కూడా తగ్గిపోతాయి కదండి. అవును అవును 100%. బికాజ్ ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే లేదు ఆవిడ ఒక యూనో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పోర్ట్రే చేస్తే బాగుంటుంది అన్నది ఈ ఈ చిన్న చిన్నవి ఈ అంటే కొంచెం ఈ రగడ్ లుక్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ రావు అనమాట. సో వాళ్ళు దే డోంట్ అప్రోచ్ మీ ఫర్ సంథింగ్ లైక్ దట్, బట్ ఐ లైక్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు దసరా సినిమా లాంటి సినిమా ఉందనుకోండి, ఆ రగ్గడ్ లొకేషన్స్, అది హూ విల్ నాట్ వాంట్ టు డూ దట్ అండి. అసలు అందరూ అలాంటి సినిమాలు చేయాలనుకుంటారు. అదే మాస్ స్లాంగ్. మీరు అలాగే హైదరాబాద్ పోరే కాబట్టి హైదరాబాద్ స్లాంగ్ చెప్పడం వచ్చినా మీకు? తెలంగాణ వరకు మేనేజ్ చేసేయగలను, మళ్ళీ శ్రీకాకుళం అవి అంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అదేలేండి. అంటే ఈ మధ్య ఎక్కువ మీరు గమనిస్తే కనుక తెలంగాణ డైలెక్టే ఎక్కువ డామినేట్ చేస్తున్నారు, హీరోలు కూడా చెప్తున్నారు. అవును చెప్తున్నారు. అవును అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఇప్పుడు మన గుంటూరు కారంలో తనంత రాయలసీమ స్లాంగ్ మహేష్ బాబు అలాగా మార్చుకుంటున్నారు. బట్ తెలంగాణ డైలెక్ట్ ఎక్కువ డామినేట్ చేస్తున్నారు. సినిమాలు హిట్ కూడా దాని మీద అవుతుంది. సో మీరు అలాంటి క్యారెక్టర్లు అంటే కొంచెం నాటు మాస్ క్యారెక్టర్లు చేయడానికి ఇష్టం? తప్పకుండా, ఎందుకు ఇష్టపడను. అదే అంటే మీరు అది రావట్లేదు బయటికి మీ వైపు నుంచి. అంటే నార్మల్ గా మిమ్మల్ని చూడగానే, కొంతమందిని చూడగానే ఒక ఫిక్స్డ్ లుక్ ఉంటుంది. సత్యకృష్ణ అనగానే ఒక అప్పర్ మిడిల్ క్లాసు లేకపోతే చిన్న అరిస్టికేట్ ఫ్యామిలీ, అందులో క్యారెక్టర్లు. యాక్చువల్లీ నేను చాలా చిన్న సినిమా ఇలాంటివి చేశాను, నన్ను యాక్చువల్లీ డల్ మేకప్ వేసుకొని చేయమన్నారు. కానీ బట్ ఇట్స్ అ వెరీ స్మాల్ మూవీ, బట్ దెన్ ఐ రియలీ లైక్ ఆ మూవీ ఈజ్ అబౌట్ యునో ఒక చేపల బ్యాక్గ్రౌండ్, అంటే ఫిషర్మెన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో అందులో ఒక తాగుబోతు మొగుడు ఎలాగా ఆ తాగుడికి బానిస అయ్యి సొంత ఫ్యామిలీలో పిల్లని చంపేసుకుంటాడు. అయ్యో. సో ఆ స్టోరీ ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. నేను అతని వైఫ్ క్యారెక్టర్ అనమాట, చాలా చిన్నవాళ్ళు, అసలు వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు అనమాట. బట్ దట్స్ బ్యూటిఫుల్ మూవీ. అలాంటి మూవీస్ చేస్తే ఒకలాగా యునో యూ ఫీల్ నైస్. అవును కదా. సో యునో టోటల్ గా అటైర్ మారిపోతుంది, మాట మారిపోతుంది, లొకేషన్ మారిపోతుంది. అవును. సో వీ కనెక్ట్ టు సచ్ మూవీస్ కూడా. ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద ఇంట్లో యునో ఒక కాఫీయో టీయో ఇవ్వడం కంటే ఐ ప్రిఫర్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్. సో అంటే ఒక ఆర్టిస్ట్ గా ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రేమ్ బ్యూటీ క్యారెక్టర్స్ అయిపోయినాయి, ఇంకా ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ దోస్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఇంకొంచెం నాకు ఏదైనా చేయగలిగే స్కోప్ ఉంది, నేను చేయగలిగేది ఉంది అన్న చేయాలని ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా, హీరోకైనా హీరోయిన్కైనా లేకపోతే వాట్ యు కాల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకైనా కమెడియన్స్కైనా ఎవరికైనా కూడా రెండే రకాలు ఉంటాయండి, మాస్ అండ్ క్లాస్. అవును. ఇప్పుడు మాస్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని డైలాగులు కూడా చెప్పవలసి వస్తుంది. అవును. మాసీ డైలాగులు కొంచెం డబుల్ మీనింగ్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకమైన ట్యాబు ఏదైనా ఉండొచ్చు డైలాగులు. వాటికి మీరు ప్రిపేర్డ్ అయినా? అంటే డబుల్ మీనింగ్ అంటే వాట్? అంటే నార్మల్గా మాస్ డైలాగ్స్ కి, మాస్ ఓరియంటేషన్కి వచ్చేసరికి ఒక అంటే ఎక్కువ మాస్కి రీచ్ అయ్యే మాటలు అవి ఎక్కువ రాస్తారండి. ఇప్పుడు మనకి ఇప్పుడు సినిమాకి అవి అవసరము అని అనుకునేవి. ఇప్పుడు వైవిజీ గారు పులుసు అని క్యారెక్టర్ చేశారు, చాలా మాస్ అయిపోయి ఆవిడ పేరు ఏకంగా పులుసు అయిపోయి వైవిజయ్ గారు కాదు పులుసు అనేవారు. పులుసు కూడా ఉంది సినిమాలోనని, అది నేను అనేది. అలాగే ఇప్పుడు జయలలిత గారు ఉన్నారంటే ఆవిడ బ్రహ్మాండమైన డాన్సర్, బట్ ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒక 4-5 మంచి సినిమాలు చేశారు. తర్వాత మాస్ బోరింగ్ పాప అని పేరు వచ్చేసింది, బోరింగ్ పాప అని. అలాగనమాట నేను అన్నది. అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్లకి మీరు విల్ యూ రియల్లీ అగ్రీ అంటే ఒకవేళ వస్తే? యా, వై నాట్. ఇప్పుడు సినిమాకి ఇప్పుడు మీరు అన్న డబుల్ మీనింగ్ అంటే ఐ డోంట్ నో డబుల్ మీనింగ్ అంటే మీరు ఏ మీనింగ్లో అంటున్నారని. బట్ సినిమాకి ఆ డైలాగ్ పడితే, ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చేయగలదు, ఇది పడితే బాగుంటుంది, పండుతుంది అంటే తప్పకుండా చేయడానికి ఏం అభ్యంతరం ఉంటుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఆ భావం నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు పలికించగలిగితే దానికంటే కావాల్సింది ఏముంటుంది ఇంకా?
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరన్నా మీరు చూసి అబ్బో ఈవిడ బాగా చేసింది అని అనుకుంటే ఇంకా దట్ ఈస్ లైక్ యూనో ఆ రోజు ఫుడ్ అవసరం లేదు కదా. చప్పట్లే కదా మీకు ఫుడ్ కడుపు నిండిపోతాయండి. ఎవరన్నా కానీ మీరు ఇది బాగా చేశారు అంటే ఫర్ అన్ ఆర్టిస్ట్ దట్ ఈస్ లైక్ దానికంటే మించిన సంతోషం ఏమి ఉండదు. ఏం లేదు, హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ అది, ఇంక దాన్ని మించింది ఏమి ఉండదు. మీరు దాని గురించే కదా ఇన్ని బాధలు ఇన్ ది సెన్స్ ఆ షెడ్యూల్ సెట్ చేసుకోవాలి, సంతోషంగా చేసేస్తారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక మంచి క్యారెక్టర్ అన్నా ఏదన్నా కానీ ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సెట్ లో, బట్ దెన్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ అన్ని వానిష్ అయిపోతాయి, అన్ని మర్చిపోతాయి, అన్ని మాయమైపోతాయి. అక్కడ ఒకసారి థియేటర్ లో సినిమా పడి అందరూ చప్పట్లు కొడుతుంటే ఎంత పెద్దవాళ్ళు అన్నవనండి ఎంత చిన్న వాళ్ళు అన్నవనండి అది చూసాం మన ఫేస్ అక్కడ కనబడింది అంటే ఆ 70 mm ఇట్స్ లైక్ యు నో సెట్ లో ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా ఏం గుర్తుండవు. అందరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు, క్లౌడ్ 9 లోకి వెళ్ళిపోతారు. అదే ఇప్పుడు నార్మల్ గా మీకంటూ ఒక ఇన్స్పిరేషన్ అని ఒక యాక్టర్ ఎవరైనా ఉన్నారండి ఇన్ ఎనీ లాంగ్వేజ్, హిందీ కావచ్చు తెలుగు కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ ఇలాగ నేను ఎదగాలి? చాలా మంది అండి ఇండస్ట్రీలో ఎంత లెజెండరీ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. ఎవ్రీబడి ఒక్కొక్కళ్ళ ఇంటర్వ్యూస్ కొంతమంది చూసి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి దే టాక్ సో బ్యూటిఫుల్లీ అండ్ దెన్ యూనో దే ఆర్ వర్కింగ్ సో హార్డ్. వాళ్ళు ఒక సినిమా ఇప్పుడు ఆలియా భట్ ఉన్నారు, ఆ గంగూబాయ్ అన్న సినిమా అమ్మాయి ఏజ్కి ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు దట్ ఈస్ సో నైస్. అలాంటి అంటే అంత బాగా చేయగలిగి డైరెక్టర్ చేయించుకోవడం అన్నది పక్కన పెట్టిన అమ్మాయి కూడా అంత బాగా ఎక్స్ప్రెషన్స్, అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఎక్కువ తక్కువ అనిపించకుండా అంత బ్యూటిఫుల్ గా చేసింది. సో ఇంకా దీపికా పడుకోన్ ఆఫ్ కోర్స్ షీ ఇస్ లైక్ యునో అంటే ఇంకే అలాంటి వాళ్ళ గురించి ఎంత బాగా అవును. అండ్ దే పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఎవ్రీ క్యారెక్టర్ లో వాళ్ళు అంత ఎఫర్ట్ వేసి ఈ క్యారెక్టర్లో మనం జీవించాలి అన్నది ఈ అంటే పాత వాళ్ళే కాదు కొత్త వాళ్ళు కూడా అంత కష్టపడుతున్నారు యాక్చువల్లీ. సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. అంటే జనరల్గా మీరు అంటే మీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది దాని ప్రకారం యూఆర్ అన్ ఓపెన్ పర్సన్. అది మంచి ఎక్కడున్నా లేకపోతే ఇన్స్పిరేషన్ ఎక్కడున్నా యూ ఆల్వేస్ లవ్ టు టేక్ ఇట్. అవును అంతే కదండి. అదొకే. ఇప్పుడు మన నార్మల్గా శ్రీదేవి గారికి కొంతమంది ఇన్స్పిరేషను, కొంతమందికి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళందరికీ అనుష్క గారు బాగా ఇన్స్పిరేషను, రకరకాల క్యారెక్టర్లు. అలాగే మీకు ఆ సీనియర్ యాక్ట్రెసెస్ లో జయసుధ గారు, జయసుధ గారు ఇస్ లైక్ యునో అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అసలు రాదనిపిస్తుంది. అండ్ జయప్రద గారు వీళ్ళందరూ ఇంకా లెజెండరీ ఆర్టిస్టులు అండి. అసలు వాళ్ళ ఫేస్లో పలికింది ఒక 10% మన ఫేస్లో పలికింది అంటే చాలా గొప్ప అనిపిస్తుంది. అసలు కొన్ని సినిమాలు అంటే చెప్పలేము అంత అద్భుతంగా నటించిన సినిమాలు ఉన్నాయి వాళ్ళు. లాంగ్ కెరీర్స్ వాళ్ళకి అంత పొటెన్షియల్ ఉండబట్టే అన్నాళ్ళు ఉన్నారండి. ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా ఆవిడ చాలా యంగర్ డేస్ లోనే ఓల్డ్ గెటప్స్ చేసేసారు ఆవిడ. వాళ్ళిద్దరు అసలు ఫెంటాస్టిక్ ఆర్టిస్టులు అండి. అసలు ఎనీ టైమ్ ఐ లవ్ సీయింగ్ దేర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వాళ్ళు ఎంత ఈజీగా చేసేస్తారు అసలు. అది ఎగ్జాక్ట్లీ అంటే మొదటి నుంచి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంది, ఆ ఇన్స్టింక్ట్ ఉంది, ఆ క్యారెక్టర్లు కూడా అలాంటివి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు నార్మల్ గా హీరోయిన్స్ కి అంత మంచి క్యారెక్టర్లు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే చేస్తున్నారు. ఇప్పుడు అదే కదా గంగూబాయ్ అన్నాను, అది తెలుగుకి సంబంధించి తెలుగులో అనుష్క గారు ఎంత మంచి క్యారెక్టర్స్ చేశారండి. ఆవిడ మీద సినిమాలు ఇప్పుడు అరుంధతి కానివ్వండి, బాహుబలిలో కానివ్వండి, అవన్నీ ఇంకా ఆవిడ మీద నడిచిన సినిమాలే కదా. షీఈస్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు. అటు ఇటు మనకి ఒక అనుష్క గారే కనిపిస్తున్నారు చెప్పుకోవడానికి. లేదండి, దేర్ ఇస్ లాట్ ఆఫ్ అంటే అనుష్క గారు డెఫినెట్ గా yes she is you know అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్స్ చేసిన ఆవిడ పర్సనాలిటీ కూడా అంత అద్భుతమైన పర్సనాలిటీ ఉంది. మంది హ్యావ్ దట్ టాలెంట్ ఇన్ దెమ్. నేను ఇప్పుడు కొన్ని కొత్త వాళ్ళని చూస్తున్నాను కదా. నేను ఈ మధ్య సేవ్ ద టైగర్స్ అని ఒకటి వెబ్ సిరీస్ చేశాను. అందులో కొత్త పిల్లలు వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారో అసలు నేను అనుకున్నాను అమ్మో నేను వెనకబడిపోయి ఉన్నాను అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి. అసలు ఎంత ఎంత బాగా చేశారు. మీరు చూసారా సేవ్ ద టైగర్స్? అందులో పిల్లలు ఎంత బాగా చేశారు. ఎవ్రీబడీ హస్ డన్ వెల్, ఎక్సీడింగ్లీ వెల్.
అంటే ఇప్పుడు అంటే సినిమా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో. సో ఇట్స్ లైక్ మనం ఒక్కళ్ళ దగ్గర ఆగిపోతే మన చుట్టూతో ఎంతమంది ఉన్నారో ఇలాగా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్, అసలు ఎంత నేర్చుకోవచ్చో వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళకి అవకాశాలు రావడం అన్నది ఇంకా ఇట్స్ ఆల్ గ్రేస్ ఆఫ్ ది గాడ్, ఇంకా ఎవరు ఏం చేయలేరు, ఫేట్ బట్టి నడవాల్సిందే. కానీ ఇప్పుడు నార్మల్గా మీరు ఒక కెరీర్గా దీన్ని తీసుకుని ఈ కెరీర్ని నిలబెట్టుకోవడం కోసం ఏదైనా సాక్రిఫైస్ అనిపిస్తుంటుందా మీకు, ఫ్యామిలీ లైఫ్ కానీ? ఎందుకంటే 100% దేర్ విల్ బి ఎ స్టేక్. అంటే సాక్రిఫైస్ అన్నది ఏమి ఉండదండి. మా అమ్మాయి కానివ్వండి, నా ఫ్యామిలీ కానివ్వండి, దేవ్ ఆల్వేస్ బిన్ వెరీ సపోర్టివ్. ఇట్స్ లైక్ కొన్నిసార్లు ఎప్పుడన్నా కానీ పాప చాలా చిన్నప్పుడు మై హస్బెండ్ వుడ్ గెట్ వరిడ్ అండ్ మై ఇన్లాస్ వుడ్ గెట్ వరిడ్, మరి చాలా చిన్నది నువ్వు వదిలిపెట్టేసి అంతంత ఆనంద్కి మెయిన్ అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత దే రియలైజ్ దట్ నో, షీ కెన్ డూ సంథింగ్ హియర్, మనం ఆపితే ఇట్స్ నాట్ రైట్ అని దే ఆల్ సపోర్టెడ్. ఓకే. పాప చిన్నప్పుడు దే వర్ లిటిల్ వరిడ్ అండ్ మై డాటర్ ఆల్సో పెరిగింది, పాప కూడా పెరిగింది అండ్ షీ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్. అమ్మ లేదు నువ్వు వెళ్ళి చెయ్యి అన్నది. నస ఉంటుంది, ఎలాగో నస పెడతానే ఉంటుంది. కానీ అయినా కానీ షీ సపోర్ట్స్ అ లాట్, మై మదర్ సపోర్ట్స్ అ లాట్. సో ఎవరి మీ హస్బెండ్ మీ సినిమాలు చూసి మిమ్మల్ని బాగా రేట్ చేస్తారా, అప్రిషియేట్ చేస్తారా? క్రిటిసైజ్ చేస్తాడు. అంటే అప్రిషియేట్ చేసా, లేదు ఇలా చేస్తుంటే బాగుండేది కదా, ఇలా ఎందుకు చేసావు అని చేస్తూ ఉంటాడు. బట్ దెన్ దట్స్ ఆల్ ఫన్ అండి, నాట్ సీరియస్గా. హీ డజంట్ గివ్ ఒపీనియన్స్. నేను ఇలా చేయాల్సింది, ఇంకా మంచి క్యారెక్టర్లు చెయ్యి, బాగా నిన్ను ప్రమోట్ చేసుకో అని హీ కీప్స్ ఎంకరేజింగ్. అంతే. అది అసలు మీకు సెల్ఫ్ ప్రమోషన్ రాదు కదా, అసలు ఇంటర్వ్యూ అంటేనే మీరు పారిపోతారా అక్కడెక్కడికో? అంటే నేను చాలా కాన్షియస్ అయిపోతాను కొన్నిటికి, ఏం మాట్లాడించేస్తారు. కాంట్రవర్సీ అని కాదు, అంటే ఏమో మరి మీరు అడగాలి. కాంట్రవర్సీలు ఏం లేవు, కానీ ఇప్పుడు ఏదైనా ఉంటే కదా, ఇప్పుడు మీరు ఎవరినో కొట్టారు లేకపోతే ఎవరినో తిట్టారు అంటే అంత అవసరం ఉండదేమో అనిపిస్తుంది అండి లైఫ్లో. ఎప్పుడన్నా కానీ మనం ఎవరినైనా తిట్టే అవసరం లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడే అవసరం నాకు ఇష్టం ఉండదు అలాంటిది. అంటే అందరు నేను చేసిన కో స్టార్స్ కానివ్వండి, నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరూ దే ఆర్ ఆల్ వెరీ నైస్ టు మీ, దే ఆల్ టాక్ టు మీ వెరీ నైస్. సో వాళ్ళ గురించి నేనేం మంచిగా మాట్లాడగలను. అంతే. సో వెన్ యూ హ్యావ్ సమ్ కార్డియల్ రిలేషన్స్ ఉన్న వాళ్ళతో మీరు అందరితోనే అదే మెయింటైన్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. అంటే ఎవరితోని మీకు ఏ రకమైన ప్రాబ్లం రాలేదు కదండి, వస్తే కాంట్రవర్సీలు ఉంటాయి. అండ్ ప్రాబ్లం వచ్చినా కానీ మనం దాన్ని ఎలాగా డీల్ చేసుకుంటాము అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరికన్నా నేను కొన్ని నచ్చని ఉంటాయి, లేకపోతే ఇలా అంటారు, కానీ మనం దాన్ని హ్యాండిల్ చేసుకుంటాం. ఓకే ఇలాగా, లేకపోతే మనం హ్యాండిల్ చేయలేమంటే అక్కడ నుంచి దూరం ఉంటాం. అంతే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ప్రిఫర్ స్టెప్పింగ్ అవుట్. అదే నాకు ఐ డోంట్ లైక్ ఎందులో కన్నా కానీ యుద్ధ భూమిలో నిలబడరు మీరు, బయటికి పారిపోతాను. అంటే నాకు యుద్ధం నేను కొంతమందితోనే చేయగలను, ఎందుకంటే నేను ఎందుకు యుద్ధం చేస్తున్నానో అవతల మనిషి అర్థం చేసుకుంటే వాళ్ళతో యుద్ధం చేయగలను, కానీ అందరితో యుద్ధం చేయలేదు. కాదండి, ఇప్పుడు మీరు ఎందుకు యుద్ధం చేస్తున్నారో అవతల వాడికి అర్థమైంది అనుకోండి, ఇంకా వాడు మీ యుద్ధాన్ని స్వీకరిస్తాడు, ఆహ్వానిస్తాడు, వెల్కమ్ చేసిన చెయ్యొద్దు అంటాడు, ఆయన ఇస్తాడు కత్తి కావాలంటే తీసుకో. సో అంటే ఎప్పుడైనా ఏదైనా పాయింట్ ఉంది, అవతల మనిషి మన పాయింట్ అర్థం చేసుకుంటారు, లేకపోతే ఇది దెన్ యూ కెన్ గెట్ ఇంటు ఫైట్. దెన్ గెట్ ఫైట్ అంటే ఆర్గ్యుమెంట్ ఆర్ మేబీ a discussion or whatever. లేదు మనం అసలు ఇక్కడ ఎంత చెప్పినా కానీ మనకి మనం అప్పుడు అలాంటి దాంట్లో నేను అసలు ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. వెరీ నైస్. ఇప్పుడు మీరు పైగా ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ అనే సినిమాలోని చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నారని, శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ అదేని చదలవాడి శ్రీనివాసరావు చెప్తున్నాడు. ఆయన వెరీ గ్రేట్ పర్సన్ అండి. ఆయన దగ్గర వర్క్ చేయడం, ఆయన ఈ ఆపర్చునిటీ రావడమే చాలా గొప్ప విషయం యాక్చువల్లీ. సో ఆయన అంటే ఈ క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది నాకు అసలు యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ నేను మొదలుపెట్టినప్పుడు నాకు తెలియదు. సో రోజు చేస్తున్న కొద్దీ ఇది చాలా ఏంటో చాలా పవర్ఫుల్గా అయిపోతుంది, ఏంటిది సార్ ఇలా అయిపోతుంది అని చాలా భయపడేదాన్ని.
కొన్ని డైలాగ్స్ అసలు అంటే ఎలా ఏ రేంజ్లో తిట్టాలి అంటే ఈ ఇదేంటి థియేటర్ అంతా ఇదైపోవాలన్నమాట, మన్ని తిట్టిందా అన్న ఫీలింగ్ వచ్చే డైలాగ్స్ ఉన్నాయి కొన్ని మన కానీ పొరపాటున మన తిడుతోందా అన్నట్టు. అంటే అంత పవర్ఫుల్గా అంత ఇంపాక్ట్తో చెప్పాల్సిన డైలాగ్స్ ఉన్నాయన్నమాట, విచ్ హ్యావ్ నెవర్ డన్. నేను అసలు ఎప్పుడు అలాంటి డైలాగ్స్ చెప్పడం కానీ నేను అలాంటి క్యారెక్టర్స్ చేయడం కానీ అవ్వలేదు. సో నేను చాలా అండర్ కాన్ఫిడెంట్ అయిపోయాను, హెసిటేట్ చేశాను అనమాట. సరే ఇది నేను చెప్పలేకపోవచ్చేమో, నా వల్ల కాదు అని. ఆయన డైలాగ్ నాతో పాటు కూర్చొని రిపీట్ చేసి చెప్పు అనేవాళ్ళు. ఆయనకు నో చెప్పడం అన్నది మీకు తెలుసు కష్టమైన పని. ఆయన ఫిక్స్ అయ్యారంటే ఒకసారి ఇంకా. అవును అవును. సో అది అలాగని ఆయన దగ్గరుండి అందరితోటి అలా ప్రతి క్యారెక్టర్ చేయించుకున్నారండి ఆ సినిమాలో. ఓకే. అంటే నేను నిన్న ఐ వాజ్ రియల్లీ ప్రెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ ఇది ఒరిజినల్గా అయితే. అంటే ఇప్పుడు నా ఒక్క క్యారెక్టరే కాదండి, యాక్చువల్లీ ఈ సినిమా ఆయన విజన్, ఈ సినిమా యాక్చువల్లీ ఆయన ఆ కథ అనుకున్నది, ఈ కంటెంట్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలిగే వాళ్ళందరూ అంటే మేము చేయాల్సింది అని అనుకునే టైప్లో వచ్చిందనమాట సినిమా. నా అభిప్రాయం అది. సో ఐ ఫెల్ట్ ఇట్. సో ఇలాంటి ఇంత మంచి కంటెంట్, యాక్చువల్లీ దిస్ అ వెరీ కనెక్టింగ్ కంటెంట్ అనమాట. ఎవరన్నా కానీ ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మాయి ఇద్దరు అనాథల్ని ఎలాగ తల్లి పాత్ర తీసుకొని పోషించింది అండ్ వాళ్ళని ఒక ప్రపంచ స్థాయిలోనే గొప్ప వ్యక్తులను ఎలా చేసింది అన్నది. సో ఎవరికన్నా ఏ మనిషికన్నా కానీ అలా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే ఎంతన్నా అచీవ్ చేసుకోగలరు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఏ మనిషిలో శక్తి తక్కువ ఉండదు, ఏ మనిషిలో వాళ్ళు చెయ్యొద్దు అనుకోరు, వాళ్ళు చెయ్యాలని తపన ఉంటుంది, కానీ అదొక ఫోర్స్ హ్యాస్ టు పుష్ దెమ్. ఈ ఫోర్స్ అన్నది ఈ అమ్మాయి సాక్షాత్తు దేవుడు వాళ్ళకి. దేవుడు వాళ్ళ అమ్మని మళ్ళీ ఇంకొక మనిషి రూపంలో పుట్టించాడు అనమాట. సో ఈ అమ్మాయి వాళ్ళని మోటివేట్ చేసింది అన్న సినిమా ఎవరికన్నా కానీ నాకు ఇలాంటి మనిషి ఉంటే ఎంత బాగుండు. నేను ఆవిడ మొత్తం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి, తన లైఫ్ సాక్రిఫైస్ చిన్న యంగ్ ఏజ్లో తన లైఫ్ ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేసి వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఎవరుంటారండి అలాగే ఈ మధ్యకాలంలో మన కోసం అంత అన్నీ గివప్ చేసి చెయ్యాలి అని అనుకునే వాళ్ళు మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ నేను చూశాను అలాంటి మనుషుల్ని. సో ఐ నో వేర్ హీఈస్ కమింగ్ ఫ్రమ్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దట్ హీస్ టేకెన్ అండ్ హోప్ఫుల్లీ ఆ సినిమా చాలా బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. నాకనే కాదు అందరికీ. అదే నేను అన్నాను కదా, అందరికీ బ్రేక్ రావాలని రికార్డ్ బ్రేక్ అని పెట్టారు. అవును. ఏమో చెప్పలేము, కొన్ని సినిమాలు బిచ్చగాడు ఆడుతుందని ఎవరైనా అనుకున్నారండి. ఊహించలేదు, ఊహించలేదు అసలు అతను ఎవడో ఆ సినిమా ఏంటో, దానిలో పాపులర్ స్టార్స్ కూడా లేరు. రజనీకాంత్ గారు ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు, అంటే వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళతో సినిమా వచ్చి. వాట్ ఐ బిలీవ్ అండి, పాపులారిటీ అన్నది పక్కన పెడితే, స్టార్స్ ఇదంతా పక్కన పెడితే, ఆ సినిమా కంటెంట్ బాగుంది, మనుషులకి ఇప్పుడు రెగ్యులర్ పీపుల్ కనెక్ట్ అవుతుంది అంటే వాళ్ళు చూస్తున్నారు అన్నమాట. అదే కంటెంట్ నే ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నారు. అది ఇప్పుడు మొదటి నుంచి ఉందండి. అలాగే మాస్ ఇమేజ్ ఉన్న స్టార్డమ్స్ అవన్నీ ఓకే, అవన్నీ ఎప్పుడు పే చేస్తాయి. బట్ ఇలాంటివి కూడా అప్పుడప్పుడు అనుకోకుండా హిస్టారికల్ రిజల్ట్ ఇస్తాయి. ఎవరు ఊహించరు అసలు ఇలా జరుగుతుందని. నేను నిన్న కూడా మీతో అన్న, బేబీ సినిమా అసలు హూ ఎక్స్పెక్టెడ్ ఇట్ 100 crore క్లబ్ లోకి వెళ్ళింది. అంటే ఈ ప్రెసెంట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి అన్న దాని మీద అతను డైరెక్టర్ సాయి రాజేష్ చేయడం, అది అంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఏమో రేపు అలాగే రికార్డ్ బ్రేక్ ఆడితే కూడా ఆశ్చర్యం ఏం లేదు. అందులో అన్నిట్లోని చిరంజీవి గారే ఉండరు, అన్నిట్లోని రజనీకాంత్ గారే ఉండడు. కొత్త కుర్రాళ్ళు అంత సెటప్ స్టార్ట్ అయింది కాబట్టి విల్ సీ హౌ విల్ ఇట్ వర్కౌట్. అండ్ వి విష్ యూ అండి మంచి మంచి క్యారెక్టర్లు మీరు ఇంకా చేసి మీ కెరీర్ని బాగా ఎన్హాన్స్ చేసుకుని, మీ హస్బెండ్ చెప్పినట్టుగా మీ సెల్ఫ్ ప్రమోషన్ మీరు చేసుకుని, కాదు ఫోన్లు చేసి చాలా మంది మాట్లాడుకుంటారు, మాకు మంచి క్యారెక్టర్ రాయించండి, మంచి క్యారెక్టర్ ఇవ్వండి మాకు,
అని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు. ఇట్స్ ఆల్ ఫ్యామిలీ కదా, అడగండి అమ్మాయినే పెట్టదంటారు కదా. అలాంటివి మీరు ఏమైనా చేస్తారా? లేదండి, నాకు చాలా మొహమాటంగా ఉంటుంది. అలా నాకు ఫోన్ చేసి మరీ నాకు చాలా బాగా పరిచయం ఉన్న వాళ్ళని కూడా నేను ఏదో ఒకసారి ఏదో మాట వరుసగా అడుగుతాను కానీ, బట్ నాకు అంటే చేద్దామండి అంటాను కానీ, బట్ అడిగి నాకు క్యారెక్టర్ ఇవ్వండి మీ సినిమాలో అన్నది అడగలేను. మొహమాటం. వాళ్ళు ఇవ్వాలని ఉంటుంది కానీ నేను అడగలేను. అది మాత్రం యూ హ్యావ్ టు స్టాప్ డూయింగ్. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అనేది రెగ్యులర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్, రెగ్యులర్ ఎక్స్చేంజ్, కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ నీడ్స్ అండ్ నెసెసిటీస్, ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా ఒక జీవనదిలా ప్రవహిస్తుంటాయి. ఇక్కడ ఏ పూట ఆగవు, ఏ గంట ఆగవు. ఎవరు మోటివేషన్లో వాళ్ళు ఉంటారు, ఎవరి అవసరాలు. ఇట్స్ ఆల్ ఏ కెరీర్ కదండి. ఇప్పుడు ఇంట్లో బ్యాంక్ ఉద్యోగం కాదుగా, ఉదయం 10 గంటలకు వెళ్ళి వచ్చేసి సాయంత్రం 6 గంటలకు వచ్చేయడానికి. ఇట్ చేంజెస్. ఒక సినిమా, ఒక డెసిషన్, ఒక వర్డ్, ఒక ప్రామిస్. నాకేంటంటే ఉత్తి ఆర్టిస్ట్ గానే కాదు, సినిమా ఫీల్డ్ లో ఇంకా ఏదైనా చెయ్యాలి ఏముందండి చేయడానికి? ఇది ఉంది. డైరెక్టర్ అవుతారా? డైరెక్టర్ ఇప్పుడే అవ్వలేకపోవచ్చండి, అంత డైరెక్షన్ అంత టాలెంట్ లేదు ప్రస్తుతానికి. బట్ డిస్ట్రిబ్యూషన్లోకి ఎంటర్ అయ్యాను అండ్ ప్రొడక్షన్లోకి కూడా ఎంటర్ అయ్యాను. చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాను ఇప్పుడు. సో అది కూడా నాకు చేయాలని ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ప్రొడక్షన్ అంటే ఇప్పుడు డైరెక్ట్ థియేట్రికల్స్ అనండి, లేకపోతే ఓటీటీకి వాటి ఏదన్నా అండి, ఏదైనా. అవును, మీరు నాతో లాగుడు కూడా అన్నారు ఏదో ప్లానింగ్లో ఉన్నాను నేను. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి? అంటే ఒక సినిమా ఆల్రెడీ నేను చేశానండి, అది వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. అదే ఇప్పుడు మన సునీత సన్ సినిమా. అవును, అది వాళ్ళకి అమ్మేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి మొదలు పెట్టబోతున్నాను, అంటే ఇంకా ప్రాసెస్లో ఉంది అది. వెరీ నైస్, వెరీ నైస్. మీరు డైరెక్షన్ కూడా ఇప్పుడు, ఎందుకంటే అందరూ విమెన్ డైరెక్టర్స్ కూడా దే ఆర్ కమింగ్. అవును, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఏమో వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ యూ అన్నది ఇప్పుడే చెప్పలేం కానీ. అంటే డైరెక్షన్ లేదులేండి ప్రస్తుతానికి అయితే, నాకు ఇది లేదు. సో ఒక యాక్టింగ్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, ఇటు పక్కకు వస్తున్నారు. నైస్ అండి. మీరు మీ విష్ యూ, ఐ డ్రీమ్ విషెస్ యూ a very big success in all your future endeavors and landmarks and milestones for you. థ్యాంక్ యూ. మీరు ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు. సో ఐఎమ్ లైక్ హ్యాపీ, నాకు ఏ ప్రెషర్ లేకుండా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీలాంటి ఒక సోబర్ ఫిగర్స్ ఉన్నారనుకోండి, సోబర్ పర్సనాలిటీస్, వాటిలో ఆడియన్స్కి ఏం కావాలి, వ్యూవర్స్కి ఏం కావాలని చెప్పించాలి. కానీ వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం వల్ల దట్ ఇంటర్వ్యూ డస్ నాట్ సౌండ్ ఇంట్రెస్టింగ్ ఎట్ ఆల్. ఇప్పుడు మామూలు జనరల్గా మా ఐ డ్రీమ్ అనగానే మాకు ఒక స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్లోనే ఉంటాయి మా ఇంటర్వ్యూలు తప్పితే వీ డోంట్ ట్రై ఫర్ ఇలా మాట్లాడిస్తే వ్యూస్ వస్తాయి ఎక్కువ కాబట్టి మనం అలా మాట్లాడించాలి, రెచ్చగొట్టాలి. ఇంటర్వ్యూ అబౌట్ దేర్ లైఫ్ అండ్ యు నో ఇట్స్ జర్నీ. ఇట్స్ జర్నీ. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ లైక్ సీయింగ్ దట్ అండి. ఈ మధ్య మా మమ్మీ కూర్చొని యాక్చువల్గా ఇంటర్వ్యూస్ చూసి, నీకు తెలుసా ఆవిడ సో అండ్ సో, నీకు తెలుసా ఆయన సో అండ్ సో అని, నాకు మా మమ్మీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ మధ్య. అదే చెప్తున్నాను, అందుకే మీ జర్నీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. దాంట్లో మీ లోస్ హైస్. అబ్సల్యూట్లీ అండి. ఎవరన్నా మనం ఇలా ఫేస్ తెలిసినా కానీ, అరే వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చారా అన్నది. ఇప్పుడు మేము ఆల్వేస్, ఐ డ్రీమ్ ఆల్వేస్ ట్రైస్ ఫర్ దట్ అండ్ టు షోకేస్ వీళ్ళ జీవితంలో ఏముంది, వాళ్ళు ఎలాగ నడిచి వచ్చారు, ఎలాగ పరిగెత్తారు, ఎలా పడిపోయారు, మళ్ళీ ఎలా లేచారు. ఇట్స్ ఆల్ జనరల్ లైఫ్లో ఉండవు కదండి ఇవన్నీ, ఇక్కడ మన సినిమా జీవితాల్లోనే ఉంటాయి. సో దట్ వే మీరు మాత్రం యూ హ్యావ్ రియల్లీ ప్రెజెంటెడ్ ఏ వండర్ఫుల్ జర్నీ ఆఫ్ యువర్స్. చక్కగా అసలు చిన్నప్పటి నుంచే జరిగినవన్నీ చెప్పుకుంటూ వచ్చారు చాలా ఓపికగా. థ్యాంక్ యూ. మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ మీ ఇంటర్వ్యూ బాగా ఎంజాయ్ చేస్తారు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ వీ విష్ యూ, మా వ్యూవర్స్, మా ఐ డ్రీమ్ నా తరఫున, మా మొత్తం స్టాఫ్ తరఫున వీఆర్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది సత్యకృష్ణ గారు, ద బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, ఆడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ డొమెస్టిక్ సంసారపక్షమైన పాత్ర నుంచి ఏమో రేపు ఏ రకమైన మాస్ పాత్రలోకి వెళ్తారా రే అని తిట్టే పాత్రలోకి వెళ్తారా ఏంటో మనం ఇప్పుడే టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. బట్ రికార్డ్ బ్రేక్ సినిమాలో మాత్రం ఊర్వశి శారద గారు చేయవలసిన లాంటి ఒక క్యారెక్టర్. ప్లీజ్ మీ డైరెక్టర్ గారే చెప్పారు ఆ మాట. మీరు నా పర్సనల్ ఇంటర్వ్యూలో అంత పెద్ద మాట అనకండి, ఏదో దేవుడి దయ వల్ల.
కాదు సత్యకృష్ణ గారు, మీ డైరెక్టర్ గారు నిన్న ఓపెన్ గా మీడియా ముందు చెప్పారు ఆయన ఆవిడ చేయాల్సిన క్యారెక్టర్ సత్యకృష్ణ చేత నేను చేయిస్తున్నాను, నాకు కాన్ఫిడెంట్. మంచి క్యారెక్టర్ చేయిస్తున్నానని చెప్పండి అండి, ఎందుకంటే ఆవిడ చేయాల్సిన అయితే సరేనండి, ఓరోస్ శారద గారి క్యారెక్టర్ కాదు, ఆవిడ సత్యకృష్ణ గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, అది ఓరోస్ శారద గారు చేస్తే అలా ఉంటుందని ఇంకా బాగుండేది అని ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఫీలింగ్ అది. కాబట్టి మనం మన సత్యకృష్ణ గారు ఆ స్థాయికి వెళ్ళాలని మనం కోరుకుందాం, దానికైతే అభ్యంతరం లేదు. దానికి అభ్యంతరం లేదు. సో మనం ఆ స్థాయికి ఆవిడ వెళ్ళాలని మనం 100% మనం ఆశించాలి, అభిలషించాలి, ఆకాంక్షించాలి. సో లెట్ us wish her all the very best. Thank you సత్యకృష్ణ గారు. Thank you so much. It was nice coming here, iDreams ki, and you made me feel really relaxed, and hopefully ఇంకా నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానో దాని ఇంటర్వ్యూస్ కూడా చేద్దాం. 100%. You are always welcome. This is Thank you. your homeland అనుకోండి. Thank you so much. Thank you. This is end up.